90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఒకసారి మీ తాళంతో కోయి కోయి సాంగ్ పాడండి. రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సంగమామ కోయ్ 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 కోన్ కోయ్ 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 బండి బంధూరే భయ బండి బంధూరే గుడిని జమారే భయ భజన జమారే బండి బంధూరే భయ బండి బంధూరే గుడిని జమారే భయ భజన జమారే నెట్లయో నెట్లయో దోగన జమారే నెట్లయో నెట్లయో దోగన జమారే ఆ బండి బంధూరే భయ బండి బంధూరే గుడిని జమారే భయ భజన జమారే చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి ఏజుకు చప్పట్లు కొట్టండి మీరు ప్రభుని స్తుతించండి నెట్ల దేహమో నెట్ల దేహమో జాంజగు యేసు నెట్ల దేహమో మసిరిగాలు మంగరగాలు పింగిరిగాలు జాంజగండ్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంజగండ్రో కుర్రో కుర్రు. ఓకే, సో స్వీట్ అండి. సో మీ పాట బయటకు వచ్చిన తర్వాత కొన్ని మీమ్స్ ట్రోల్స్ వచ్చాయి. కొన్ని వీడియోలు చూపిస్తా, మీ రియాక్షన్ చెప్పండి. రాత్రి ఒక మీటింగ్ వెళ్తే ఆ పురుగులు వచ్చి నా నోట్లోకి వెళ్ళినాయి, 2 పురుగులు. నేను వాటిని బతిమిలాడాను, బయటికి రండి రండి అన్నా, మేము రాము అన్నాయి. కోపం తట్టుకోలేక మింగేశానట్ని. అందుకని కొద్దిగా దగ్గొస్తుంది, మీరేం బాధపడకండి. మరి ఈ సమయంలో నా జీవితంలో చాలా పాటలు రాశాను. 89లో ఒక పాట రాశాను, నా జీవితంలో ఫస్ట్ పాట అది. ఆ పాట పాడాలనుకుంటున్నాను. మీ అందరికి పాటల సెట్లు ఇచ్చానండి, అది 2వ పాట అది. ఆ పాట నేను పాడతాను. అమ్మా, ఒకప్పుడు నేను పాటలు పాడితే గాడిదలు కుక్కలు పందులు కూడా పరిగెత్తాయి, అలా ఉండేది నా స్వరం. ఎందుకంటే నాకు తెలుగు కూడా అంత స్పష్టంగా రాదు. అడుగు మనిషిని ఒకప్పుడు నాకు లబా దెబా దెబ లబా అనే భాషలు వచ్చు, అడుగు భాషలు వచ్చు. తెలుగు కూడా అంత స్పష్టంగా రాదు. ఈ మధ్య దేవుడు నాకు ఇచ్చిన తెలుగుది, ఆ వచ్చిన తెలుగుతో మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోండి. నిజంగా మీకు దగ్గు మామూలుగా వచ్చింది కదా, ఆ దగ్గును కవర్ చేసి దోమలు మింగేశానని చెప్పారు కదా? లేదు లేదు, అది జరిగింది. నిజమా? మింగేశారా? మరి ఏం చేయను, అది మామూలు దగ్గు కాదు అది. అప్పటికే ఆ వీడియో తీయక ముందే అరగంట నుంచి తగ్గుతున్నారు. ఓకే, సరే. అప్పుడు వేడి నీళ్ళు ఇచ్చారన్నమాట కొద్దిగా. నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకుండా బండి ఎలా తోలుతున్నావా? కొయ్యవయ్యా. ఎక్కడ కొయ్యాలి? చేతిలో కొయ్యవయ్యా. త్వరగా కొయ్యవయ్యా. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమా కోయ్ కోయ్ దాంట్లో కూడా పెట్టారు తీసుకెళ్ళి. రజనీకాంత్ గారి ఫిలిం బా కోయ్ కోయ్ కోయ్. ఎట్లా అనిపిస్తుంది? ఇది సినిమాలు చూడరు కదా మీరు. రజనీకాంత్ గారి గురించి తెలుసా? ఎంత పెద్ద స్టారో తెలుసా? తలైవా అని పిలుస్తారు. సో ఆయన ఫిలింలో ఒక మీమ్ ఇలా రెడీ చేశారు, మీ పాటతో ఫన్నీగా క్రియేట్ చేశారు. ఏం చెప్తారు? చాలా సంతోషపడుతున్నారు. అలాంటి మహానుభావులు పక్కన నా పాట ఉంటామంటే ఎంత సంతోషం. ఓకే, ఇంకోటి చూపిస్తా. చచ్చిపోయానా? ఆ పాటకు సచిన్ ఇస్తుందా? అదిగో లేచాడు. అయ్యో బలవంతే ఇందరు చూడలేదు. ఈ ఒకసారి ఒక ప్రార్థన తీసుకెళ్లారు నన్ను. అది కూడా సమాధుల తోటలోకి తీసుకెళ్లారు. అది ఒక సమాధుల తోట అనమాట. అక్కడ తీసుకెళ్ళి నన్ను ఆ సమాధుల దగ్గరికి తీసుకెళ్ళి పాట పాడమంటున్నారు ఆ విశ్వాసాలు అందరూ. ఏంటి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు లేచి వస్తారనా ఏంటి? ఎందుకు అన్నాను, ఎందుకంటే సమాధి దగ్గర అన్న ఈ పాట పాడమన్నారు, కోయి కోయి అని పాడమంటే ఇక్కడ పాడుతుంటే అన్న, కాదయ్యా నీ పాటలు అంటే నీకు చాలా ఇష్టం, చనిపోయినానికి నీ ఆత్మశాంతి పాడమన్నారు. అమ్మ ఒకళ్ళు పాడితే అది లెగిస్తే బాగోదన్న. అలాంటి అది గుర్తొచ్చింది ఇప్పుడు నాకు. ఇంత బాగా ట్రోల్ చేస్తున్నారు కదా మిమ్మల్ని, కొంచెం పాజిటివ్ ఉంది, కొంచెం నెగిటివ్ ఉంది, ఏం చెప్తారు? నేను చెప్పాల్సింది ఒకటే, చెప్పండి. ఈ ట్రోల్ ఏంటో
ఇలాగా ఎడిటింగ్ చేయడం నాకు తెలియదు, ఓకే నేనుగా చేయలేదు, ఎవరు చేసారో తెలియదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఏ రాష్ట్రమైనా అందరు ముఖ్యమంత్రులు మన ప్రధానమంత్రి గారు అందరు కూడా బాగుండాలని కోరుకొని రోజు ప్రార్థన చేసేవాడిని నేను. అందరికంటే ఫస్ట్ నా ఉదయకాల ప్రార్థన ఎవరి కోసం అంటే మన దేశాన్ని కాపాడుతున్న సైనికుల కోసం చేస్తాను. మన సైనికులు ఉన్నారు కదండి, వాళ్ళ కోసం చేస్తాను. వాళ్ళ ఎందుకంటే పాపం భార్య బిడ్డ నుంచి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళ బాగుండాలని ప్రార్థన చేస్తారు. మన దేశ క్షేమం కోసం ప్రార్థన చేసేవాడిని. బైబిల్లో ఉందమ్మా అందరి కోసం ప్రార్థన చేయమని, అలా చేసేవాడిని. దయచేసి ఈ ట్రోల్ వల్ల దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దని అందరికీ, అటు రాజకీయ నాయకులకు కానీ సినిమా వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ నేను మనం చేసుకుంటాను. నాకేం తెలియదండి, పేదవాడిని, ఒక నాగరికుడిని, ఎక్కడో పుట్టాను. నా తండ్రి కళ, నా తండ్రి కులస్తుల కళ నెరవేర్చడం కొరకే ఈ పాట నేను పాడుకున్నాను. ఇది ట్రోల్ అయ్యింది, ఎంతోమంది అభినందించారు. మరి మీరందరూ మీ మనసులు తెచ్చుకున్నారు కనుక నన్ను అభినందించండి. ఈ సుమన్ టీవీ తరపున నన్ను అభినందించండి. ఇంకెలాంటి పాటలు ఇంకా కొన్ని రాసి మీకు వినిపించేలాగా నన్ను ఆశీర్వదించండి. ఓకే, సో చివరిగా మీరు చాలా అంటే ఎవరెలా అనుకున్నా మనం సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉన్నారు కదా, అంటే అలాంటి పాజిటివ్ వైబ్స్ రావాలంటే జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన వాళ్ళకి మాత్రమే వస్తాయి. ఇంతకుముందు మీరు అన్నారు తల్లిదండ్రుల వాళ్ళ యొక్క గొప్పతనం కావచ్చు, వాళ్ళ యొక్క ఇది ఎవరికి తెలియట్లేదు, వాళ్ళు లేకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు అన్నారు. ఇంతకుముందు మీరు అన్నారు మీకు శుక్లాలు వచ్చాయి, 2 కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నారు, అంటే ఇబ్బంది పడుతూ ఇప్పుడు 60 ఏళ్ల వయసులో కూడా మీరు మీ పిల్లల కోసం ఇంకా కష్టపడుతూ ఉన్నారు. అండ్ మీరు ఇంకా సభలకు వెళ్ళి మీ జీవనోపాధి కోసం ఇప్పటికీ అదే పని చేస్తూ ఉన్నారు కదా. సో మీ లైఫ్లో ఎప్పుడూ కూడా చూడని సిచ్యువేషన్ కావచ్చు లేదా బాధపడిన విషయం కావచ్చు, ఒకటి షేర్ చేసుకుంటారు. నా జీవితంలో నేను కోరుకుంది ఏంటంటే లైఫ్లో అదే ఆ గుడివాడలో ఇల్లు తీసేయగానే నేను ఒంటాకి లేకుండా అయిపోయిందండి. అది నా హృదయం చాలా గాయపడింది. ఇప్పుడు నేను కానీ ఏదైనా చనిపోతే నా భార్య దిక్కులింది అయిపోతుంది. అది ఒక్కటే నా హృదయంలో చాలా బాధగా ఉంది. 40 సంవత్సరాలు ఆ దేవుని సేవ చేశాను, ఈరోజు ఒంటాగిల్లు లేకుండా అయిపోయింది. చర్చి కూడా లేదు. నేను ఎవరిని మోసగాడినైతే మోసం లెక్క ఉండగలిగితే నేను ఏ రకంగా సంపాదించేవాడిని. నేను ఏ మోసం చేయలేదు. 20 లక్షలేమో ఒకటి ఫస్ట్ ఒకటేమో నా జీవితంలో 20 లక్షల రూపాయలేమో అప్పుల పాలైపోయాను. నన్ను అన్యాయంగా అంటే అనాగరికుండని, ఏమీ లేనోడు, వీడి పక్షాన ఒక రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక పోలీసు బ్యాక్గ్రౌండ్ లేదు, వీడిని కొట్టినా తిట్టినా చంపినా వీడికి దిక్కెవరు అని చెప్పి నన్ను బెదిరించి ఆ 20 లక్షల రూపాయలు వెళ్ళిపోయారు. అదొక వేదన. ఈ రోజున ఒంటాకి ఇల్లు లేకుండా అయిపోయింది. నాకు ఏదైనా జరిగితే ఈ వయసులో నా భార్యని దిక్కులేనిది అయిపోద్దని ఆ ఒక్కటే బాధమ్మ. నేను చనిపోయే లోపల ఒక ఇల్లు కట్టుకొని ఒక చర్చి కట్టుకొని నా భార్యకి అప్పచెప్పి అప్పుడు నేను చనిపోయినా పర్లేదు, ఎందుకంటే ఆమన్నా మంచిగా ఉంటుందని ఆశ, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే అమ్మ ప్రేమ తెలియదు. నా భార్య నాకు అమ్మలాగా వచ్చింది. 2 కూతుర్ల కోసం ఎంతో కష్టపడింది. ఆమెని ఎంతగానో ప్రేమగా చూసుకుందాం అనుకున్నాను, కానీ ఈ రోజున బజార్ నిలబడ్డాను. అద్దీంట్లో ఉంటుంటే బాధగా ఉంది. వెళ్ళకపోతే జరిగేది కాదు. మీటింగ్కి వెళ్తేనే ఎవరైనా దైవజనులు విశ్వాసులు ఇచ్చిన ప్రేమ కలిగిన కానుకలు నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నా భార్య కోసమే నా బాధ. నేను సేవ చేస్తాను, కానీ నేను చనిపోయే ముందు ఇల్లు కట్టి నా భార్య సంతోషపడాలి. ఈ 20 లక్షల రూపాయలు ఒకటి బాధ. తర్వాత నన్ను గురించి తెలియకుండా, నన్ను అర్థం చేసుకోకుండా నా గురించి చెడుగా మాట్లాడుతున్న తోటి పాస్టర్లు, వాళ్ళని కానీ వాళ్ళ భార్యలను కానీ వాళ్ళ పిల్లలను కానీ వాళ్ళ కుటుంబాలను కానీ వాళ్ళ గురించి నాకు చెడు తెలిసినా సరే ఏనాడు వ్యక్తిగతంగా ఎక్కడ నేను వాళ్ళ గురించి చెప్పాల, ఎవరి గురించి చెప్పాల. అలాంటి నేను వాళ్ళకి ఏం అపకారం చేసినా తెలియదు. అలాంటి వాళ్ళు నన్ను గురించి చెడు చెప్పి నేను మీటింగ్కి వెళ్తుంటే ఆ మీటింగ్లకు వెళ్ళే వాళ్ళకి ఫోన్లు చేసి ఆయన పిలవకుండా దొంగోడు, వాడు అబద్ధికుడు అని వాళ్ళకి చెప్పి నన్ను పిలవకుండా చేస్తున్నారు. తర్వాత వాళ్ళు నన్ను పిలుస్తున్నారు. నన్ను చూసి నా ప్రేమను నేను చెప్పే వాక్యాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంత చక్కని మంచివాడు, నిజాయితీ కలిగి న్యాయం కలిగి సేవ చేస్తుంటే ఈయన గురించి ఎంత అపగరి చేస్తున్నారని చెప్పేసి
ఆ పాస్ట్ గారు నన్ను అభినందిస్తున్నారు అన్నమాట. నువ్వేం భయపడకు, అలా అట్టగా వాకుంటారని. కాబట్టి అమ్మ ఇది నా హృదయంలో చాలా గాయంగా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.